హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ సెషన్‌లో ఎన్‌క్రిప్షన్ పాస్వర్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ కోడింగ్‌తో మనం చూద్దాం ఎలా చేయాలి అనేసి. ఇప్పుడు మనం అథెంటికేషన్ ఫోల్డర్‌ని క్రియేట్ చేసి అందులో పాస్వర్డ్‌ని ఎలా ఎన్‌క్రిప్ట్ చేస్తాం అనేది ఒక సైన్ అప్ ఫ్లోలో రాసి సైన్ అప్‌ని ఏపీఐని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం కంట్రోలర్స్‌లో అథెంటికేషన్ డాట్ జేఎస్ అనేది రాద్దాం. సో, అథెంటికేషన్ డాట్ జేఎస్ అనేది క్రియేట్ చేశాను. సో, కంట్రోలర్స్‌లో అట్ ద సేమ్ టైమ్ రౌట్స్‌లో కూడా క్రియేట్ చేస్తాను. సో, ఇప్పుడు మనకి కంట్రోలర్స్‌లో అథెంటికేషన్ డాట్ జేఎస్ ఉంది. అథెంటికేషన్ ఇప్పుడొచ్చేసి మనం సైన్ అప్ ఫ్లోకి సంబంధించిన కోడ్‌ని ఇక్కడ రాద్దాం. ఓకే. సో, ఇప్పుడొచ్చేసేసి కాన్స్ట్ సైన్ అప్ ఈక్వల్ టు ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే. ఇక్కడ మనకి డేటాబేస్‌లో మనం స్టోర్ చేసుకోవాలి కదా! అందుకోసం మనకి ఏదైతే మోడల్ ఉందో, ఆ మోడల్‌ని సంబంధించిన ఈ స్కీమాని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. ఎందుకంటే, ఆ ఫీల్డ్స్‌లో మనం ఇప్పుడు స్టోర్ చేయాలి కదా డేటా అందుకోసం. సో, ఇప్పుడు ఇక్కడికెళ్ళేసి కాన్స్ట్ యూజర్ ఈక్వల్ టు రిక్వైర్ ఆఫ్ మోడల్స్ /users యూజర్. సో, మనకి మోడల్‌లో యూజర్ అనే టేబుల్ ఉంది కదా! సో, ఆ యూజర్ అని ఆ ఫైల్‌లో ఉన్న స్కీమాని మనకు కావాలి కదా! అందుకోసం మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటామనమాట. యూజర్ అనే నేమింగ్ ఇచ్చుకున్నాను నేను. ఇక్కడ ఇప్పుడు console.log of రిక్వెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మనకు రిక్వెస్ట్ డాట్ బాడీలో నుంచి ఏమైతే మనం తీసుకొని నెక్స్ట్ ఫ్లో జరపాలనుకుంటున్నాం అనేది ముందు మనం డిసైడ్ అవ్వాలి. మనకు ఈమెయిల్ వస్తుందా, నేమ్ వస్తుందా, పాస్వర్డ్ వస్తుందా, లేదంటే ఫోన్ నెంబర్. సో, ఈ సైన్ అప్ ఫ్లోకి సంబంధించిన ఫీల్డ్స్ ఏంటేంటిది అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకొని, ఆ తర్వాత మనం కోడ్ అనేది రాయాలన్నమాట. సో, అందుకోసం నేను ఫస్ట్ ఇప్పుడు పోస్ట్‌మ్యాన్ కలెక్షన్‌ని చూస్తాను. సో, నేను అనుకున్న ఫీల్డ్స్ వచ్చేసి ఈమెయిల్, నేమ్, పాస్వర్డ్ అన్నమాట. వీటిని నేను పోస్ట్‌మ్యాన్ కలెక్షన్ నుంచి పంపించినప్పుడు నాకు పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను ఏబీసీ అని ఇస్తున్నాను. సో, ఈ పాస్వర్డ్‌ని ఎన్‌క్రిప్ట్ చేయాలి. ఈమెయిల్, నేమ్ ఇవి నాకొచ్చే డీటెయిల్స్. ఇవి అన్నీ ఈ 3 కూడా నేను డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. కానీ పాస్వర్డ్ మాత్రం ఎన్‌క్రిప్టెడ్ పాస్వర్డ్‌ని నేను స్టోర్ చేయాలి. సో, ఇది సినారియో. సో, ఇప్పుడు మనం ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనేది చూద్దాం. సో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మోడల్‌కెళ్దాం. మోడల్‌లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. నేమ్, ఈమెయిల్ అండ్ హ్యాష్ అండ్ సాల్ట్ ఈ 2 కూడా పాస్వర్డ్‌కి సంబంధించినవి. తర్వాత ఫోన్ నెంబర్. ఇది వచ్చేసేసి రిక్వైర్డ్ ఫీల్డ్ ఫాల్స్ అన్నమాట. సో, మిగతావి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ట్రూ. ఓకే. ఇప్పుడు అథెంటికేషన్‌లోకి వెళ్ళేసి నేనేమి ఇస్తాను నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే. ఇది మనం తీసుకుంటున్న ప్యాటర్న్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మనకు వెబ్‌సైట్స్‌లో కనుక మీరు గమనిస్తే ఈమెయిల్ అనేది యూనిక్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కూడా అదే సినారియోని ఇక్కడ ఫాలో అవుదామన్నమాట. ఈ ఈమెయిల్ అనేది మనం యూనిక్ చెప్తాం ఇప్పుడు. ఇప్పుడు ఆ ఈమెయిల్‌తో ఆల్రెడీ మనకు యూజర్ అనే యూజర్ రికార్డ్ కనుక ఉంటే మనం ఎర్రర్ త్రో చేయాలి. లేదు అంటే కనుక ఆ ఈమెయిల్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఎలా చేద్దాము అంటే యూజర్ డాట్ ఫైండ్ ఇది మంగోడిబి క్వెరీ అన్నమాట. ఫైండ్ వన్ ఆఫ్ ఈమెయిల్. ఓకే. ఆ యూనిక్ ఈమెయిల్‌తో నేను చెక్ చేస్తున్నానన్నమాట. డాట్ దెన్ ఓకే. డాట్ దెన్
తర్వాత డాట్ క్యాచ్, ఇది ఫ్లో. సో డాట్ దెన్ డాట్ క్యాచ్. ఇప్పుడు డాట్ దెన్ లో మనం ఏం చేయాలనుకుంటున్నాము, డాట్ దెన్ లో వచ్చేసి మనకి రిజల్ట్ అనేది వస్తే if result return response dot, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే status of 409 dot send off సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, డాట్ దెన్ లో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసామంటే ఫైండ్ వన్ ఆఫ్ ఈమెయిల్. ఓకే, ఇప్పుడు మనం సైన్ అప్ చేస్తున్నాం కదా, అంటే కొత్తగా రికార్డ్ ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం డేటాబేస్ లోకి. అప్పుడు ఈ ఈమెయిల్ తో ఏదైనా యూజర్ ఆల్రెడీ ఉన్నారా, ఉంటే కనుక ఆ రిక్వెస్ట్ ని తీసుకోకూడదు మనం. ఓకే, లేకపోతేనే తీసుకోవాలి. అదే ఫ్లో ఇక్కడ చేస్తున్నాం. ఈ ఈమెయిల్ కి సంబంధించి ఫైండ్ వన్ ఆఫ్ ఈమెయిల్, ఆ ఈమెయిల్ అండ్ డాట్ దెన్ లో మనకి రిజల్ట్ అనేది వచ్చింది అంటే ఏమని అర్థం, ఆ యూజర్ ఆల్రెడీ ఉన్నారనమాట. ఉన్నారు కాబట్టి ఇఫ్ యూజర్ ఈస్ దేర్ దెన్ రిటర్న్. ఓకే, ఒకవేళ లేరు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు మనం ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి కదా, అందుకోసం నెక్స్ట్ ఫ్లోని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అనమాట. నెక్స్ట్ ఫ్లో ఏంటి, ఇప్పుడు మనం ఈ పాస్వర్డ్ ని మనం ఎన్క్రిప్ట్ చేయాలన్నమాట. ఎలా ఎన్క్రిప్ట్ చేస్తాము, ఇక్కడ మనం ఫ్లో చూసాం కదా, క్రిప్టో డాట్ ర్యాండమ్ ఆఫ్ 16 అనమాట. ఇదే మనం ఇక్కడ తీసుకెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసేసి డాట్ దెన్ లో ఇఫ్, ఆ తర్వాత క్రిప్టో డాట్ ర్యాండమ్ బైట్స్ ఆఫ్ 16. కానీ మన క్రిప్టో అనేది లేదు కదా, క్రిప్టోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ కాన్స్ట్ crypto equal to require of crypto. ఓకే, ఇప్పుడు మనం క్రిప్టోని తీసుకుంటున్నాము. క్రిప్టోని తీసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం సాల్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి హ్యాష్. మనం ఈ హ్యాష్ తీసుకొని కాన్స్ట్ హ్యాష్ ఈక్వల్ టు ఇలా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ సాల్ట్ వాల్యూని పంపిస్తున్నాం, మనకి ఏదైతే పాస్వర్డ్ వస్తుందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇదంతా కూడా ఇటరేషన్. ఆ తర్వాత మనకి అల్గరిథం ఈ ఫ్లోని ఫాలో అవుతున్నాం. సో ఈ ఫ్లోని ఫాలో అయిపోయేసి నెక్స్ట్ మనం ఇప్పుడు స్టోర్ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ క్రిప్టో వచ్చేసి స్ట్రింగ్స్ లో ఉండాలి. సో ఇప్పుడు మనం డేటాబేస్ లో స్టోర్ చేయాలి కాబట్టి సో డేటాబేస్ క్వైరీ రాయాలి. ఇప్పుడు user equal to new user, ఇది డేటాబేస్ క్వైరీ. ఈమెయిల్ నేమ్ మనం ఏదైతే మనం స్టోర్ చేసుకోవాలో అవన్నీ ఇక్కడ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి యూజర్ డాట్ సేవ్, ఆ తర్వాత సేవ్ కి డాట్ దెన్ డాట్ క్యాచ్. సో ఇప్పుడు డాట్ దెన్ డాట్ క్యాచ్ లో మనకి ఫస్ట్ క్యాచ్ ని ఫిల్ చేసేద్దాం.
error return response dot send off error. ఇంకా అదే ఇక్కడ కూడా ఫాలో అయిపోదాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డాట్ దెన్ లో ఏం చేద్దాం. సో డాట్ దెన్ లో ఇప్పుడు ఈ డీటెయిల్స్ ని స్టోర్ చేసుకున్నందుకు మనం రెస్పాన్స్ వచ్చేసి డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ స్టోర్డ్ అనేది మనం చూపించాలన్నమాట. saved user return response dot send off saved user. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెస్పాన్స్ ని మనం పోస్ట్ మ్యాన్ తో చూద్దాం. సో ఇక్కడ కూడా చూస్తే మీరు హ్యాష్ అండ్ సాల్ట్ ని కూడా మళ్ళీ మనకు రెస్పాన్స్ లో వస్తుంది. వాటిని డిలీట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం రెస్పాన్స్ చూసి రెస్పాన్స్ లో మాత్రమే డిలీట్ చేయాలి. వన్స్ డేటాబేస్ లో స్టోర్ అయిన తర్వాత రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఆ రెస్పాన్స్ లో మనకి ట్రూ ఫీల్డ్స్ అనేవి ఉండకూడదు అనమాట. డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ రెస్పాన్స్ చూద్దాం ఎలా వస్తుంది అనేసి. అంతకంటే ముందు మనం ఇప్పుడు రౌట్ అనేది డిఫైన్ చేయాలి కదా. సో అందుకోసం మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు సైన్ అప్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ రౌట్స్కి వెళ్ళాలి. రౌట్స్ లో కూడా సేమ్ మనం యూజర్ లో ఏమైతే ఎలా అయితే డిఫైన్ చేసామో అలానే మనం రౌట్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఏంటి, కాన్స్ట్ సైన్ అప్ ఈక్వల్ టు కంట్రోలర్స్ స్లాష్ యూజర్స్. ఓకే, ఇది వచ్చిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మనం యూజర్స్ ని ఇక్కడ ఎలా ఎక్స్పోర్ట్ చేసామో ఇక్కడ కూడా అలానే ఎక్స్పోర్ట్ చేద్దాం. అంతకంటే ముందు మనం ఇక్కడ రౌట్ ని డిఫైన్ చేయాలి కదా. రౌటర్ డాట్ పోస్ట్, ఇది పోస్ట్ కాల్ అవుతుంది మనకు సైన్ అప్, ఎందుకంటే మనం బోర్డింగ్ సెండ్ చేస్తున్నాం కదా. సైన్ అప్ ఇదైతే ఫంక్షన్ కాల్ ఉందో అది రాస్తున్నాం ఇక్కడ. సో ఇది ఇలా మనం రౌట్ ని డిఫైన్ చేసాం. ఇప్పుడు వచ్చేసి యాప్ డాట్ జేఎస్లోకి వెళ్దాం. యాప్ డాట్ జేఎస్లో కూడా మనం కొత్తగా ఒక రౌట్ ఫోల్డర్ అండ్ రౌట్ ఫైల్ ని డిఫైన్ చేసాం కదా, అథెంటికేషన్ డాట్ జేఎస్. ఈ ఫైల్ ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట యాప్ డాట్ జేఎస్ లో. అందుకోసం సేమ్ యాజ్ యూజువల్ లైక్ యూజర్స్ మనం ఇక్కడ కూడా ఫాలో అయిపోదాం. అథెంటికేషన్. సో ఇక్కడ వచ్చేసి అథెంటికేషన్ రౌటర్ అండ్ దెన్ అథెంటికేషన్ రౌటర్. సో ఇప్పుడు అథెంటికేషన్ రౌటర్ ని మనం యాప్ డాట్ జేఎస్ లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సర్వర్ ని. నోడ్ యాప్ డాట్ జేఎస్. ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏంటి అన్నది చూస్తే router dot post requires a callback function and got object undefined. సో ఇక్కడ రెస్పాన్స్ అనేది చెక్ చేసుకోవాలి అనేసి ఎర్రర్ అన్నమాట. ఇక్కడ చూస్తే సైన్ అప్ అండ్ దెన్ కంట్రోలర్స్ వి గివ్ యూజర్స్, బట్ అథెంటికేషన్ కదా మనం చేస్తున్నది, అందుకోసం అథెంటికేషన్. సో అథెంటికేషన్ ఇచ్చాను కదా. ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే కనెక్టెడ్ టు DB ఇప్పుడే నో ఎర్రర్ అన్నమాట. ఇప్పుడు క్లియర్ చేసి మళ్ళీ ట్రిగర్ చేద్దాం. నోడ్ యాప్ డాట్ జేఎస్ కనెక్టెడ్ టు DB. ఇప్పుడు మనం పోస్ట్ మ్యాన్ కలెక్షన్ నుంచి APIని హిట్ చేద్దాం. సో ఇప్పుడు నేను సెండ్ చేయగానే నాకు డేటా అనేది క్రియేట్ అయింది, abc@gmail. కానీ ఇక్కడ చూసారంటే హ్యాష్ అనేది ఇలా వచ్చిందనమాట. సో ఎందుకు అలా వచ్చింది అనేది చూస్తే,
సో ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూసారా సాల్ట్ అనేది ఇలా ఉంది కదా. సో బేసికలీ ఇంకోటి ఒకటి డాట్ స్ట్రింగ్ అనేసి మనం చేయాలన్నమాట. వీటిని 2 స్ట్రింగ్‌గా మనం చేయాలి. సో అది డాక్యుమెంటేషన్‌లో ఉంది. సో నేను పర్పస్‌గా నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో మెన్షన్ చేయలేదు. ఎందుకు చేస్తున్నాం అనేది రీజన్ చూపించాలనేసి. సో ఇక్కడ చూస్తే మీరు 2 స్ట్రింగ్ అనేది ఉంది కదా. సో 2 స్ట్రింగ్ మనం స్ట్రింగ్ లైక్ మార్చాలన్నమాట అక్కడిది. అందుకోసం నేను ఇక్కడ 2 స్ట్రింగ్‌ని తీసుకుంటున్నాను. డాట్ 2 స్ట్రింగ్. సో 2 కూడా స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ చేసి ఆ స్ట్రింగ్‌ని మనం పాస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. సో రీస్టార్ట్ చేశాక మళ్ళీ హిట్ చేస్తే యాక్చువల్‌గా అయితే ఇప్పుడు మనకి ఎర్రర్ రావాలి. ఎందుకంటే ఈ abc@gmail.com అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి డేటాబేస్‌లో. ఒకసారి డేటాబేస్‌లో కూడా చెక్ చేద్దాం ఎలా ఉంది అనేసి. సో నేనైతే రోబో3టీ యూజ్ చేస్తున్నాను. సో రోబో3టీలో డెమో కదా డేటాబేస్ నేమ్. సో డేటాబేస్ నేమ్ అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు మీరు అంటే, సో app.jsలో మనం ఇక్కడ డెమో ఇచ్చాం కదా. ఈ డెమో అనేది మనకు ఇక్కడ వస్తుందన్నమాట. సో డెమోలో యూజర్స్‌లో మనకు ఒక రికార్డ్ ఉంది. ఇప్పుడు క్రియేట్ చేశాం కదా. ఇక్కడ చూస్తే హ్యాష్ అండ్ సాల్ట్ ఇలా వచ్చిందన్నమాట. సో లెట్స్ సీ ఆఫ్టర్ ట్రిగ్గరింగ్ ఎలా వస్తుంది అనేసి. సో ట్రిగ్గర్ చేసాము. ఇక్కడ ఏం వచ్చింది, యూజర్ విత్ దిస్ ఈమెయిల్ ఆల్రెడీ ప్రెజెంట్. ఓకే. సో అందుకోసం ఇప్పుడైతే మనం మార్చాలి నేమ్‌ని. సో ఇదే ఒకవేళ రికార్డ్‌ని మనం డిలీట్ చేసామనుకోండి. ఫస్ట్ లెట్స్ సే బై యూజింగ్ అనదర్ నేమ్ టీ అని ఇచ్చామనుకోండి. ఓకే. ఇప్పుడు ఇది ఇస్తే మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు చూసారా హ్యాష్ వచ్చింది, సాల్ట్ వచ్చింది. సో ఇప్పుడు డేటాబేస్‌లోకి వెళ్తే కూడా మళ్ళీ ఇక్కడ ప్లే బటన్ నొక్కామంటే మనకి ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ కొత్త రికార్డ్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ ఇలా ఉంది కదా. ఇక్కడ చూసారంటే మనకి ఏమైనా అసలు అర్థమవుతుందా పాస్వర్డ్ ఏంటి అన్నది? అర్థం కావట్లేదు కదా. ఇది సాల్ట్ వాల్యూ. ఈ సాల్ట్ వాల్యూ నుంచి మన పాస్వర్డ్ అంతా మిక్స్ అయిపోయేసి ఇలా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం లాస్ట్ ఏబీసీ ఉంది కదా, అది కూడా మళ్ళీ అది అలా స్టోర్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసేసి రికార్డ్‌ని డిలీట్ చేసేసి డిలీట్ డాక్యుమెంట్. సో ఇప్పుడు మనకు ఒక రికార్డే ఉంది. ఏబీసీ అనేది ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏబీసీ అనేది ఇన్సర్ట్ అయిందన్నమాట. సో ఇప్పుడేంటి హ్యాష్ అండ్ సాల్ట్ వాల్యూ మళ్ళీ మనం తిరిగి యూజర్‌కి అయితే ఎక్స్‌పోజ్ చేయకూడదన్నమాట. అది ఓన్లీ మన డేటాబేస్ సెక్యూరిటీ కదా ఈ 2 హ్యాష్ అండ్ సాల్ట్. అందుకోసం వీటిని మనం రెస్పాన్స్ నుంచి కూడా రెస్పాన్స్ నుంచి సెండ్ చేయకుండా డిలీట్ చేసేయాలన్నమాట ఈ 2 ఫీల్డ్స్. ఇప్పుడు అది ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు కోడ్‌లో వచ్చేసి సైన్ అప్‌లో మనకి సేవ్డ్ యూజర్ ఉంది కదా. ఈ సేవ్డ్ యూజర్ డీటెయిల్సే కదా మనకు పోస్ట్‌మన్ కలెక్షన్‌లో మనకు రెస్పాన్స్‌గా వస్తుంది. సో అందుకోసం ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెస్పాన్స్‌ని మనం ఇంకో వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ నుంచి ఆ రెఫరెన్స్ నుంచి మనం హ్యాష్ సాల్ట్ వాల్యూని మనం డిలీట్ చేసిన తర్వాత ఆ రెఫరెన్స్ వేరియబుల్‌ని మనం సెండ్ చేస్తామన్నమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను కాన్స్ట్ యూజర్ డీటెయిల్స్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే రెఫరెన్స్ అనేది మనకి JSON డాట్ పార్ట్స్ ఆఫ్ JSON డాట్ stringify of saved user and then user details. సో ఇక్కడ ఏం చేస్తానంటే user details డాట్ హ్యాష్ user details డాట్ సాల్ట్ అండ్ ఈ యూజర్ డీటెయిల్స్ మనం ఇక్కడ సెండ్ చేస్తాం. సో ఇలా సెండ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఈ యూజర్ డీటెయిల్స్ రావాలి. సో నోడ్ app.js. ఇప్పుడు మనం మళ్ళీ హిట్ చేద్దాం. సో హిట్ చేసే ముందర ఫస్ట్ ఈ రికార్డ్‌ని మనం డిలీట్ చేయాలి కదా. సో రికార్డ్‌ని డిలీట్ డాక్యుమెంట్ and then we will try to hit again.
సో ఇప్పుడు చూసారంటే నేమ్, ఈమెయిల్, సాల్ట్ అనేది ఇంకా వస్తుంది. ఇక్కడ మనం SALE అని రాసాం అందుకోసం. డాట్ సాల్ట్. సో ఇక్కడ ఈ వాల్యూ అనేది మనకు డేటాబేస్‌లో ఆల్రెడీ మళ్ళీ స్టోర్ అయి ఉంటుంది కదా! అదే దాన్ని మళ్ళీ మనం వేరే నేమింగ్ యూజ్ చేయాలి. సో అలా కాకుండా ఇది డిలీట్ చేసేసి మళ్ళీ ఇదే నేమింగ్‌తో మనం ట్రై చేద్దాం. సో ఓకే. ఏబీసీ నౌ ఇప్పుడు ఇక్కడ చూసారంటే నేమ్, ఈమెయిల్, _ID. సో ఇవే అన్నమాట మనకొచ్చింది. సాల్ట్ అండ్ హాష్ వాల్యూని మనం రెస్పాన్స్‌లో సెండ్ చేయట్లేదు. సో ఇది ప్రాసెస్ మనకు ఎన్క్రిప్షన్ చేయడానికి. ఇప్పుడు మనం డేటాబేస్‌లోకెళ్ళేసి మనం చూస్తే మనం చేసిన ఏబీసీ యూజర్ వచ్చేసి హాష్ వచ్చేసి సాల్ట్ వచ్చేసి. ఓకే. సో ఇది ఎన్క్రిప్షన్ చేసి పాస్వర్డ్‌ని ఇలా స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ మనం సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఈ సాల్ట్ వాల్యూని యూజ్ చేసుకొని ఎలా మనం కంపేర్ చేస్తాం పాస్వర్డ్‌ని కరెక్టా కాదా అనేది ఎలా చూద్దాం అనేది నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. సో ఇది అన్నమాట. మనం ఎన్క్రిప్ట్ చేయాలంటే ఈ ప్రొసీజర్‌ని మనం ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ.